నెదర్లాండ్స్ అలియాస్ డచ్ ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అంటాం. ఆ డచ్ అయినటువంటి నెదర్లాండ్స్ వాళ్ళు ఈ మధ్యన ఆనాటి తలతెక్కనే ప్రదర్శించారు. అందులో భాగంగా అంతర్జాతీయ వ్యవహారాలలో సెమీ కండక్టర్ చిప్స్ తీసుకుని వెళ్తున్నటువంటి చైనాకి సంబంధించినటువంటి షిప్ని సీజ్ చేశారు. అందులో సెమీ కండక్టర్ చిప్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి. మొన్న ఈ మధ్యన అమెరికా అధ్యక్షుడు చైనా మీద ఆంక్షలు పెడుతున్న సందర్భంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. వాస్తవంగా నిషేధాలు ఏమీ లేవు, కేవలం సుంకాలు మాత్రం ఉన్నాయి. కానీ ఈలోపు అత్యుత్సాహానికి పోయి సీజ్ చేశారు. ఇప్పుడు చైనా వాళ్ళందరికీ షాక్ ఇస్తోంది. ఎందుకంటే రేర్ ఎర్త్ మినరల్స్ అధికంగా కలిగినటువంటి చైనా చేతిలోనే సెమీ కండక్టర్ చిప్స్లో కూడా మేజర్ బిజినెస్ ఉంది. మిలియన్ల కొద్దీ తయారు చేస్తుంది చైనాని. ఏ రోజుకు ఆ రోజే చేయగలుగుతున్నటువంటిది చైనాని. ఓ రకంగా మొనోపోలీ అనలేం, కానీ గట్టి అతి ఎక్కువ ఉత్పత్తిదారు. ఇప్పుడు చైనా యూరప్ సమాజానికి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. 6 బిలియన్ల నెక్స్పీరియా సెమీ కండక్టర్ చిప్స్ ప్రస్తుతం ప్రతి నెల కూడా పంపించేటటువంటి చైనా ఇప్పుడు పంపించడని చెప్తోంది. ఆటోమోటివ్ ఇండస్ట్రీకి అత్యంత కీలకం ఇది. యూరప్లో ఆటోమోటివ్ ఇండస్ట్రీకి చైనా నుండి వెళ్ళేటటువంటి ఈ నెక్స్పీరియా సెమీ కండక్టర్సే అత్యంత ముఖ్యమైనటువంటిది. దాని ద్వారానే ఇప్పుడు కార్లు అయినా, 2 వీలర్స్ అయినా ఇట్లాంటివన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంటాయి. ఇప్పుడు అవి ఆప్పడేసింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డం అన్నటువంటిది ఇప్పుడు యూరప్ సమాజం వంతైంది.